తప్పిపోయిన కుమారుడు తీసుకొని అమ్ముకొని వెళ్ళిపోయినాడు. కనుక ఆ దినాల్లో యూదా సాంప్రదాయం ప్రకారం ఇశ్రాయేలులో తండ్రి పంచిస్తేనే తీసుకోవాలి ఆస్తి, అడిగి తీసుకోవడం తండ్రికి ఘోరమైన అవమానం. ఆ అవమానం కూడా ఆ తండ్రి ఎదుర్కొన్నాడు. తీసుకొని వెళ్ళిపోయాసుకొని వ్యాపారంలో పోగొట్టుకొని పన్నుల పోట్లు తినాలనుకొని దానికి కూడా అది కూడా దొరకక నా తండ్రి ఇంట అనేకులకు ఆ పులివాళ్ళు సమృద్ధిగా తింటుంటే ఎదురాయి భక్తు వెళ్ళిపోతా నా నాయన కాడికి వెళ్ళి మార్పు చెంది కనికాడికి వస్తుంటే ఓడ్రాము మళ్ళొచ్చినావు, నన్ను అంత అవమానపరిచి ఆస్తి పంచి తీసుకుపోయి మళ్ళీ వచ్చినావా, నువ్వు సచినం అనుకున్నానా, నేను సచినంతో సమానం, మళ్ళీ ఎందుకు వచ్చినావురా, ఉన్నో నాస్తిలో పాలు తీసుకుంటే వచ్చినావు, ఎన్నిక నుంచి తండ్రి చెర తీసాడు, కొంత బట్టలు వేసాడు, మంచి చెప్పులు వేసాడు, రింగు తొడిగాడు. ఏం చేశాడు ఇక దావతు చేస్తున్నాడు, కూడని వధించి దావతు చేస్తాడు, విందు చేస్తున్నాడు, సంబరం ప్రేమ విందు. తండ్రి ఆనందంగా సంతోషంగా విందు చేస్తాడు. పెద్ద కొడుకు బాధపడితే వాడు చచ్చిపోయి బతికాడు రా, చచ్చిపోయి బతికాడు రా, సంతోషించడం మంచిదే బిడ్డ. నువ్వు నా పైన ఉన్నావు, అన్ని అనుభవిస్తూనే ఉన్నావు కదా. వాడేదో చనిపోయి బాగా తప్పులు చేసి పొరపాటు చేసి బాగుపడదామని వచ్చాడు. లేదు ఆ చీర తీసాడు, మెడ మీద కొన్ని గుడ్డు పెట్టి అవి చెప్పింది ఎందుకో తెలుసా, దేవుడు కుమారం ఇదిరా నా మనస్సు అని చెప్పాడు దేవుడు.